హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ ఓమ్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా చేసుకునే గులాబ్ జామ్స్ ఎంతో రుచిగా టేస్టీగా సింపుల్ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని ఇన్స్టెంట్ గులాబ్ జామ్ ప్యాకెట్ మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. గులాబ్ జామ్ పౌడర్ని బౌల్లో వేసుకొని నెక్స్ట్ అందులో చిటికెడు సాల్ట్ వేసుకొని ఈ పిండి అంతా ఒకసారి కలుపుకోవాలి. స్వీట్ రెసిపీలో కొద్దిగా ఉప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న కప్పు నీళ్లు పక్కన పెట్టుకొని ఈ పిండిలో కొంచెం కొంచెంగా తగినన్ని నీళ్లు వేసుకుంటూ పూరీ పిండి కంటే మెత్తగా పిండిని కలుపుకోవాలి. నేను ఇక్కడ పిండిలో పాలు గాని నూనె గాని ఏమీ వేయలేదు. మనం పిండిని ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటే అలానే జామ్లు రౌండ్ గా క్రాక్స్ రాకుండా మనం చేసే విధానం బట్టి గులాబ్ జాముల పైన క్రాక్స్ రాకుండా ఉంటాయి. పిండిని ఇలా సాఫ్ట్ గా ఫింగర్ పెట్టినప్పుడు ఇలా ఈజీగా సాఫ్ట్ గా లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల పాటు పిండిని ఇలా నానబెట్టుకున్న తర్వాత పైన మూత తీసుకొని మరొకసారి పిండిని కలుపుకున్న తర్వాత పిండి చేతికి అంటుకోకుండా అరచేతి మధ్యలో 2 చేతులకి కొద్దిగా నూనె అప్లై చేసుకొని రాసుకోండి. తర్వాత చిన్న బాల్ సైజ్ లో పిండిని తీసుకొని మన అరచేతి మధ్యలో పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అరచేతి మధ్యలో లైట్ గా ప్రెస్ చేస్తూ రౌండ్ గా చుట్టుకోండి. ఇలా చేయడం వల్ల మనకి ఈ జామ్లు క్రాక్స్ రాకుండా ఉంటాయి. చూడండి, ఎక్కడా కూడా కట్ అవ్వడం ఇలా అతుక్కోవడం అనేది లేకుండా ఇలా చక్కగా రౌండ్ గా వస్తాయి. ఈ విధంగా చేయండి, చక్కగా రౌండ్ గా వస్తాయి ప్రతి ఒక్కటి. ఇక్కడ స్మాల్ సైజ్ లో చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకాస్త పెద్ద సైజ్ లో కూడా చేసుకోవచ్చు. కొంచెం గట్టిగా ఈ విధంగా చుట్టుకున్నారంటే అన్ని కూడా చక్కగా రౌండ్ గా వస్తాయి. ఎక్కడా కూడా క్రాక్స్ రాకుండా. ఇలా పిండి అంతటిని కూడా జామ్స్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకొని నెక్స్ట్ షుగర్ సిరప్ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులో నేను ఇక్కడ ఈ కప్పుతో 1.5 కప్పు పంచదార వేసుకుంటున్నాను. అలానే ఈ కప్పుతో 2 కప్పుల నీళ్ళు వేసుకుంటున్నాను. వెయిట్లో వచ్చేసి 250 గ్రామ్స్ పంచదార. గులాబ్ జామ్ పౌడర్ అయితే 175 గ్రామ్స్ ఉంది. మనకి ప్యాకెట్ పైన వెయిట్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. దాన్ని బట్టి మనం పంచదార తీసుకోవాలి. ఒకవేళ మీకు ఈ విధానం చేసుకోవడం తెలియకపోతే గనక పిండి కలుపుకునేటప్పుడు కొలత తీసుకోండి. 1 కప్పు పౌడర్కి 1.5 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు షుగర్ సిరప్ స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకుంటే 2 కప్పుల వరకు పంచదార వేసుకోవచ్చు. నీళ్ళు మాత్రం 1 కప్పే వేసుకోండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మరో గిన్నెలకు వడగట్టేసుకోండి. కంటికి కనిపించని డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. ఇందులోనే 3 లేదా 4 యాలకులు వేసుకొని మీడియం మంట పైన ఈ నీళ్లు మరగనివ్వాలి. పక్క స్టవ్ పైన కడాయిలో నూనె కాగిన తర్వాత మంట సిమ్లో పెట్టేసుకొని చేసి పెట్టుకున్న జాములు అందులో ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జాములు నూనెలో వేసే ముందు మంట పూర్తిగా తగ్గించుకోండి, లేదంటే మనకి త్వరగా కలర్ మారిపోయి లోపలంతా పిండి పిండిలా ఉంటుంది. అందుకని ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మీడియం మంట పైన నిదానంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిపోయిన వెంటనే మరో వైపుకి తిప్పుకొని ఇలా ఈవెన్గా అన్ని వైపులా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రాగానే ఈ రంగులోకి రాగానే ఇంక వెంటనే నూనెలోంచి పక్కకు తీసేసుకోండి. సేమ్ ఇలానే మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు పక్క స్టవ్ పైన షుగర్ సిరప్ చూద్దాము. ఈ పంచదార పాకం నీళ్లు పాకం ఏమో అవసరం లేదండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మన ఫింగర్ తో టచ్ చేసినప్పుడు లైట్ గా స్టిక్కీనెస్ వస్తే సరిపోతుంది. తీగ పాకం అలా ఏం అవసరం లేదు. మన చేతికి బంకగా అలా ఉంటే సరిపోతుంది. పాకం నీళ్ళు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి చల్లారనివ్వాలి. మరీ పూర్తిగా ఈ షుగర్ సిరప్ ని చల్లారనివ్వద్దు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఫ్రై చేసుకున్న జాములన్నిటిని షుగర్ సిరప్ లో వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని చూడండి, షుగర్ సిరప్ కూడా మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు పైన మూత పెట్టి ఒక 1 అవర్ పాటు అలా వదిలేసేయండి. సిరప్ని జాములు బాగా అబ్జర్వ్ చేసుకోవాలంటే లైట్గా వేడిగా ఉన్నప్పుడే అందులో వేసుకోవాలి. ఇలా ఒక 1 అవర్ తర్వాత చూడండి, జాములకి పంచదార పాకం బాగా పట్టి బాగా అబ్జర్వ్ చేసుకుని జ్యూసీగా గులాబ్ జామ్ రెడీ. ఈసారి ఇంట్లో గులాబ్ జామ్ చేసినప్పుడు ఈ విధంగా ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీ ఓమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.